మామూలుగా అండి ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేయాలంటేనే ఒకలాంటి ధైర్యం గుండె నిబ్బరంతో రావాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూసిన వీడియో ఎలాంటిదో అలాంటి ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ లేడీ ఫేసెస్. అండ్ ముఖ్యంగా పోలీసులు ఏంటంటే మహిళా ఎస్ఐలు కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళు బందోబస్తుకి వెళ్ళినప్పుడు ఎక్కువ మెజారిటీ మెన్ ఉంటారు. ఇమాజిన్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఒక పక్క వాళ్ళని కంట్రోల్ చేస్తూనే వాళ్ళు డ్యూటీ చేయాలి అండ్ వాళ్ళ నుంచి ఏమైనా ఎదురైనా కూడా దే స్టిల్ హ్యావ్ టు ఫేస్ దట్. అంటే ఇప్పుడు వరకు కూడా ఇలాంటి విజువల్ అనేది నేను చూడలేదు ఇన్ని 2 years లో. ఏదైతే గవర్నమెంట్ వచ్చాక ఇలాంటి బందోబస్తుకి వెళ్ళినప్పుడు అంటే ఒక లేడీని సింగిల్ చేసి ఆమె డ్యూటీలో ఉందని మర్చిపోయి మరి అంతమంది ఆమె చుట్టుపక్కల మీరు చూస్తుంటే కూడా మీరు అంటే కింద వంగి అంటే మీరేమంటారు తల కింద ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. అంటే ఏంటండి వాళ్ళు అంటే ఏం నిరూపిస్తున్నారు వాళ్ళు? అంటే ఐ షుడెంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ వీళ్ళు ఏంటంటే ఒకవేళ వీళ్ళే మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో రాజ్యం ఊహించుకోండి అని చెప్పి ముందే ఒక ఇది ఇస్తున్నట్టుంది వాళ్ళు చేసిన ప్రవర్తన. ఎక్కడుంటుంది మహిళా పోలీస్ కే హూ సపోజ్ మనందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన ఒక పోలీస్ కే రక్షణ లేనప్పుడు ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ ద ఇంకా నార్మల్ విమెన్ గానీ జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మనం కూడా పాలిటిక్స్ అని కాకుండా శైలజ గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోగలరు? దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ అండి. ఒక లేడీ తన డ్యూటీ చేసినప్పుడు ఇంతమంది చుట్టుమట్టం అక్కడ రీజన్ ఏం లేదు. షీ వాజ్ డూయింగ్ అ డ్యూటీ. మీరు అంతమంది ఉన్నారు కదా అని మీరేదో హై హ్యాండ్ చూపించుకోవటానికి ఆమెను చుట్టుమిట్టేసి ఏదో ఒకలాంటి ఆమెను భయపెట్టడానికి దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. మేము సాయంత్రం కూడా వి ట్రై టు టాక్ టు దట్ పోలీస్ ఎస్ఐ ఎవరో ఉన్నారో వి ట్రై టు టాక్ టు హర్. సో మళ్ళీ కూడా మేము పూర్తిగా ఏమైందో విచారం చేసి యాక్షన్ అనేది అయితే డెఫినెట్లీ తీసుకుంటామండి. ఇంకొకరికంటే దిస్ షుడ్ బి అ స్ట్రాంగ్ మెసేజ్. ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. ఒక లేడీని మీరు ఇంతమంది కలిసి హెరాస్ చేయటం అనేది అది మీ వీక్నెస్, మీరేదో పెద్ద మొగాల్లా నిరూపించుకోవటాను కదా. ఇట్ షోస్ యువర్ మీరేంటంటే మీ బుద్ధి చూపిస్తుంది అక్కడ. ఎలాంటి బుద్ధి అది అందరు కూడా పబ్లిక్ చూసినా కూడా డెఫినెట్లీ ఇలాంటివి విమెన్ కమిషన్ ఎంకరేజ్ చేస్తే ఐ థింక్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇది శైలజ గారు దీన్ని అంటే కొంచెం సీరియస్ గా తీసుకోవాలండి. ఊరికే అంటే డోంట్ థింక్ అదర్వైజ్ నోటీసులు ఇవ్వటం ఇటువంటి ఫార్మాలిటీస్ దగ్గరే ఆగిపోతే వాళ్ళు కొంచెం చులకనగా ఫీల్ అవుతారండి. అందుకని ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్. అంటే ఏం లేదండి, సత్యమూర్తి గారి ఒపీనియన్ ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు అనేది. మేడం శైలజ గారు ఒక్క వన్ వర్డ్ అండి, వన్ సెంటెన్స్ ఫ్రమ్ మై సైడ్. చెప్పండి. ఇలాంటి కేసుల్లో ఆ అమ్మాయి భయపడి ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే మీరు అన్నారే పాలిటిక్స్ తో పొలిటికల్ లీడర్స్ అంత, కానీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇస్ ఎ సుమోటో. చాలా క్లియర్ గా మీకు బికాజ్ యువర్ విమెన్ కమిషన్ చైర్పర్సన్, అది మీరు అన్నట్టు మీకు రాజకీయాలు వినపడిందండి. దిస్ ఇస్ అసలు కన్సర్న్ నాట్ అబౌట్ పాలిటిక్స్ అండి, ఇట్స్ కన్సర్న్ అబౌట్ అ లేడీ. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ సుమోటో మేడం. అమ్మాయి కేసు పెట్టినా అమ్మాయి చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఇస్ ఆర్ డ్యూటీ టు టేక్ ఇట్ యాజ్ అ సుమోటో and make sure action is taken. శైలజ గారు ఒక్క నిమిషం అండి, దయచేసి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా లైన్ లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హోమ్ మినిస్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హోమ్ మినిస్టర్ గారు, ఐఎమ్ సారీ టు సే, నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన